జై శ్రీమన్నారాయణ. శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానం, జగద్గిరుగుట్ట. నేను మీ హరిపురి రఘువంశాచార్యులు. హరి ఆం గురుమగమనదిత్యప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్రుశురమరవింద్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులతిలకాంతం విష్ణుచిత్తం నమామి. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం ఆదిమధ్యాంతరహిత శ్రీదేవి భూదేవి సమేతస్యాం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ దశావతార స్వరూపాం దశకంఠనమర్దనాయ గరుడవాహనధరాయ సీతావల్లభాయ సాక్షాత్ వైకుంఠ నివాసితాయ జగద్గురుగుట్ట క్షేత్రవాసితాయ శ్రీ గోవిందరాజస్వామి పరబ్రహ్మణే నమో నమః. ప్రియ భాగవద్భక్తులారా, ఈరోజు మన జగద్గురుగుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాదికి ద్వాదశ రాశులకు అనగా 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు. సాధారణంగా పంచాంగ శ్రవణం అనగానే మనందరకు తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది. మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు, డౌట్స్ చాలామందికి రావచ్చు. మన భరతవర్షంలో, భరతఖండంలో, భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని, రాశులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణు భక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ 2026వ సంవత్సరం 2026 ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం, ఉగాది నుంచి చూసుకోవాలా 2026వ సంవత్సరం అనగా జనవరి 2026 చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది భక్త శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు. బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి. కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ తిథులు, నక్షత్రాలు, మాసాలు వారికి చూసుకోవడం తెలియదు. కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము. ఈరోజు మనము ముఖ్యంగా 12 నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇదంతాను మా తండ్రి గారు అయినటువంటి హరిపురి నరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. 2026వ సంవత్సరం పూర్తిగా అనగా 12 నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సౌదీ అరేబియా సైడు 2-3 దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది. భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు, అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు,
అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము. ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు. అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం. సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు, డౌట్ కూడా ఉండవచ్చు. అనగా మిలిటరీ యాక్షన్, వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు. మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం, మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు, అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది. యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది. అనగా ఇప్పటివరకు అనేక పదవులను, మినిస్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటువంటి వారికి రాజకీయ సన్యాసంగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది. ఈ 12 మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది, అనగా పాస్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, చాలామందికి అవకాశాలు తగ్గుతాయి, డాక్టర్లు పెరుగుతారు, లాయర్లు కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు చాలామంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము, అనావృష్టి అని చెప్పలేము. కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది, కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది. అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు 100కి 100 సార్లు అనగా 100కి 100 టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు. ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం. మొత్తంగా ఈ 12 రాష్ట్రాల వారికి కొద్ది మందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం 12 రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు, ఈ సింహరాశి వారులో ఉన్న వారందరూ ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలి. సింహరాశిలోనిటువంటి విద్యార్థులకు కొద్దిగా గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. అనగా మరి చెడు అని చెప్పలేం, కానీ అనుకున్నంత చదువుకున్నప్పటికీ రాయలేకపోతారు, ప్రజెంట్ చేయలేకపోతారు. అందుకనే వారు ఎవరైతే పోటీ పరీక్షలు ఇస్తూ ఉన్నారో లేదా ఏదైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో అట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఉత్తమం. అనగా పాత క్వశ్చన్ పేపర్లు కావచ్చు, ప్రజెంట్ క్వశ్చన్ పేపర్లు ఏదైనా ఉంటే అవి తీసుకొని వారికి ఇచ్చిన 2 గంటల సమయంలో 3 గంటల సమయంలో ఎంతవరకు రాయగలుగుతున్నాం ఏంటి అని ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా వారు అనుకున్న రిజల్ట్ సాధించుకోగలుగుతారు. నాకంతా తెలుసు, నేను డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోని చూసుకుంటాను, రాయగలుగుతాను అనుకున్న విద్యార్థులు కొద్దిగా దీనిపై దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు వారికి చెప్పాలి. విద్యార్థికి అన్నీ తెలిసినప్పటికీ అక్కడున్న సమయం సరిపోకపోవచ్చు, కాబట్టి ప్రాక్టీస్ చాలా ముఖ్యం. సింహరాశిలోని వ్యాపారవేత్తలు
మధ్యకంగా ఉంది, అనగా వీరికి లాభాలు నష్టాలు కాకుండా సమాంతరంగా సంపాదించుకోగలుగుతారు. వీరు వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. వీరికి అనుకోని ఖర్చులు పైన పడే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారంలో పనిచేసే ఉద్యోగస్తుల పట్ల కొద్దిగా ప్రేమగా మెలగండి. వారికి ఇన్సూరెన్స్ లాంటిది ఏదన్నా అవకాశం దొరికితే ఇవ్వండి, లేకపోతే వారిని తీసుకోమని సలహా ఇవ్వండి. అనుకోని ప్రమాదాలు చూడవలసి వస్తుంది, కానీ దాని ద్వారా మీకు పెద్దగా నష్టం రాకపోవచ్చు, కానీ దాని ద్వారా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశిలోని ఉన్నటువంటి వ్యాపారస్తులకు ముఖ్యంగా బ్రాండెడ్ అనగా కెమికల్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఇంకేదైనా తదితర విషయాలు కావచ్చు, మార్కెట్లో చాలా పెద్ద పేరున్న వ్యాపారవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క ఫేక్ ప్రోడక్ట్స్ తయారు చేయడం కానీ, వారి పేరు వాడుకొని వీరికి చెడు పేరు తెచ్చుకొచ్చే అవకాశాలు అతిగా కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అనుకోని తీర్థయాత్రలు సందర్శిస్తూ ఉంటారు. వీరు ఇగోకి వెళ్లకుండా అన్ని విషయాలు చూసి చూడనట్టు ఉంటే చాలా ఉత్తమోత్తం. ఈ సింహరాశి వారికి సంవత్సరం మధ్యాంతరం నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మెలగడం ఉత్తమోత్తం. మొత్తం మీద ఈ సింహరాశిలో ఉన్న వారి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అతిగా జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమోత్తమం. చిన్నపాటి వ్యాయామం చేయడం కావచ్చు, తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, రాజకీయ నేతలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, స్టాక్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడులు పెట్టేవారు 1-4 సార్లు ఆలోచించుకోవడం ముఖ్యం. సమయపాలన పాటించడం చాలా ముఖ్యం. ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి అనుకోని ప్రమాదం ఎదురు కావచ్చు, 1-2 అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రయాణ సందర్భంలో ఆ విఠలేశ్వరుణ్ణి అనగా పాండురంగన్ మనసులో ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమోత్తం. ముఖ్యంగా ఈ సింహరాశి వారు సోమవారం రోజు విష్ణు దేవాలయాన్ని సందర్శించడం కానీ, ఆ గోవిందరాజస్వామికి తులసి దళాన్ని సమర్పించడం ద్వారా వీరికి చాలా మంచి జరుగుతుంది. రోజు ఓం నమో గోవిందాయ నమః లేదా ఓం నమో సీతారామచంద్ర స్వామి నమః అని 21 మార్లు జపం చేయడం ద్వారా ఈ రాశి వారికి అనుకోని ఆటంకాలు తొలగిపోయి అనుకున్న కార్యక్రమాల్లో సిద్ధి లభిస్తుంది.